నమస్కారం. హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు డిష్ బార్బిక్యూ చికెన్. మా అత్తమ్మ ఈ డిష్ చేయడంలో ఎక్స్పర్ట్. ఆవిడ లార్జ్ స్కేల్లో కూడా చాలా అకేషన్స్లో ఈ డిష్ చేశారు. ఈ వీడియోలో అత్తమ్మ రెసిపీని చూద్దాం. నిప్పుల మీద సన్నగా వచ్చే మంటతో స్లోగా కుక్ చేసే ప్రాసెసే బార్బిక్యూ. వేరే కంట్రీస్లో ఇలా కుక్ చేసుకోవడం చాలా కామన్. చాలా వెరైటీ వెజిటబుల్స్ని, పన్నీర్ని, ఇంకా మీట్ని ఇలా బార్బిక్యూ ఓపెన్ ఏరియాలో చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం చికెన్ బార్బిక్యూ చూద్దాం. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేయండి. ముందుగా చికెన్ పీసెస్ అంటే కొంచెం పెద్ద పీసెస్, డ్రమ్ స్టిక్స్, వింగ్స్, బ్రెస్ట్, థై పీసెస్ అయితే బార్బిక్యూకి బాగుంటాయి. వీటిని బాగా వాష్ చేసి ఇలా 1-2 డీప్ కట్స్ చేసుకోండి. మ్యారినేషన్ బాగుంటుంది. ఇలా అన్ని పీసెస్లో కట్స్ పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లో ట్రేలోకి తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, లవంగా దాల్చిన చెక్క పొడి, ఈ పొడిని ఎట్లా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్లో చూడండి. ధనియాలు, జీలకర్ర పొడి, లెమన్ జ్యూస్, వెనిగర్, పెరుగు, కారం, పచ్చిమిర్చి మరియు పండుమిర్చి పేస్ట్ని వేసి బాగా అన్నీ కలిసేలాగా చికెన్ పీసెస్ని అంతా కోట్ చేస్తూ 10 మినిట్స్ దాకా మిక్స్ చేసుకోండి. ఈ మసాజ్ అనేది చికెన్కి చాలా ఇంపార్టెంట్, టెండర్గా కుక్ అవ్వడానికి. నెక్స్ట్ క్లింగ్ ర్యాప్ చేసి మినిమం 10 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవ్వడానికి ఉంచండి. ఇంకా ఎక్కువ టైం ఉంచినా కూడా ఓకే. ఎంత బాగా మ్యారినేట్ అయితే టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు బార్బిక్యూ సెటప్ చేద్దాం. బార్బిక్యూ అంటే ఓపెన్ ప్లేస్లో చేస్తారు. రూఫ్ ఉంటే స్మోక్ బాగా వస్తుంది. సో ఇలా ఓపెన్ ప్లేస్లో చేసుకోవాలి. ఇవి చార్కోల్ అంటే బొగ్గులు. నెక్స్ట్ ఈ వైట్ క్యూబ్స్ ఫైర్ లైటర్స్ అంటారు. ఇవి ఫైర్ ఇగ్నైట్ చేయడానికి. ఫైర్ లైటర్స్ని మనం ఫస్ట్ వెలిగించాలి. ఒక మ్యాచ్ బాక్స్తో ఒక ఫైర్ లైటర్ని ముందుగా వెలిగించుకోవాలి. ఇలా ఒక రాడ్తో స్క్రేప్ చేస్తే దానిలో ఉన్న ఫ్యూయల్ వల్ల ఈజీగా వేరే ఫైర్ లైటర్స్ని వెలిగించడం ఈజీ అవుతుంది. అట్లా అన్ని ఫైర్ లైటర్స్ వెలిగించుకున్న తర్వాత వాటిని లోపలికి పుష్ చేయాలి. సో బొగ్గులన్నీ కూడా బాగా అంటుకుంటాయి. ఈలోపు స్టాండ్కి ఆయిల్ అప్లై చేసి రెడీ చేసుకుంటే చికెన్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఒక 15 మినిట్స్లో అన్నీ బాగా కాలి, బొగ్గులన్నీ బాగా కాలి రెడీ అవుతాయి. ఇట్లా ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసిన స్టాండ్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ని ర్యాప్ ఓపెన్ చేసుకుని ఇలా టాంగ్స్తో 1 by 1 ఈ స్టాండ్ మీద పెట్టుకోవాలి. మధ్యలో ఎక్కువ హీట్ ఉంటుంది కనుక ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి బాగా. కార్నర్స్లో ఎక్కువ హీట్ ఉండదు. సో మధ్యలో కుక్ అయిపోయిన పీసెస్ని కార్నర్స్లోకి పెట్టుకోండి. ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి, ఎల్స్ బర్న్ అవుతాయి. ఎవ్రీ 10 to 15 మినిట్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ చికెన్ పీసెస్ కుక్ అవ్వడానికి. బట్ ఇవి సెకండ్ బ్యాచ్లో
చాలా బాగా క్విక్గా కుక్ అయిపోతాయి చికెన్ పీసెస్ అనేవి. చాలా తక్కువ ఆయిల్తో ఓన్లీ స్పైసెస్ మ్యారినేషన్తో టేస్టీ చికెన్ ఎట్లా రెడీ అయిపోయిందో చూసారా? మీకు కావాలంటే ఏదైనా సాస్తో కూడా తినచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఏ సాస్ ఏ చట్నీ అవసరం లేకుండానే ఈ చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఇండియన్ స్టైల్ ఆఫ్ బార్బిక్యూ చికెన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.